నమస్తే వెల్కమ్ టు JM6 టీవీ ఈ రోజు ముఖ్యాంశాలు కరీంనగర్ ప్రెస్ భవనంలో జిల్లా కుర్మల్ సంఘం సమావేశం ఆధ్వర్యంలో జిల్లా కుర్మల్ సంఘం అధ్యక్షులు కడారి ఐలయ్య అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ మాట్లాడుతూ రామడుగు మండలం కొక్కరకుంట గ్రామంలో కుర్మ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి దేవుడు ఎదురుగా ఉన్న బెస్తబోయిలు మరియు గుడికి వేసిన పందిరి ధ్వంసం చేసి ఎంపీ బండి సంజయ్ నిధులతో వేసిన బోర్ మోటార్ పైపులు తీసి కరెంటు వైర్లు మోటార్ను ముక్కలుగా చేసి పడేశారు. బోరు మొత్తం కూల్చారు. కొక్కరకొండ గ్రామానికి చెందిన భూస్వామి రామరెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తౌటు లింగారెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వీరందరూ కలిసి కొందరు దుండగులను కిరాయికి తీసుకుని 2/2/25 ఆదివారం సోమవారం రోజున అమ్మ యొక్క కుల దైవం బీరప్ప స్వామి గుడిని కూల్చారు. ఈ విషయం రామడుగు మండల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినాము. బీరప్ప స్వామి దేవాలయం కూలగొట్టిన వారిని విడిచిపెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని న్యాయం కోసం రాముడు మందిరంలోని వెదరా ఎక్స్ రోడ్లో శాంతియుతంగా నిరసన తెలియజేశారు. మా బీరప్ప స్వామి గుడిని కూలగొట్టడానికి ప్రేరేపించిన భూ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని పత్రికా సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో 100 సంవత్సరాల క్రితం బీరప్ప స్వామి దేవాలయాన్ని సండే రోజు 2 తారీఖు నాడు 3 తారీఖు నాడు 2 రోజులు కంటిన్యూగా మరి మాకున్న కులదైవం మరి ఆ కుల దైవాన్ని మరి అక్కడ ఉన్న భూస్వాములు అగ్రవర్ణాలు వాళ్ళు మరి 100 సంవత్సరాల క్రితం వాళ్ళ తాతగారు ఇచ్చిన ఆ భూమిని మరి అక్కడ ఉన్న బెస్తబోయులని మరి మాకున్న మరి ఎంపీ గారి నిధులతో కూడా మినిస్టర్ గారు సెంట్రల్ మినిస్టర్ గారు ఇచ్చిన ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీ తీర్మానంతో చేసిన బోర్లు కూడా డ్యామేజ్ చేయడం, మరి ఆ పైపులను ఊడదీయడం, మరి అక్కడ ఉన్న ఆ బెస్తబోయులని తీసివేయడం, మరి అక్కడ మొత్తం టోటల్ గా డ్యామేజ్ చేసి మరి చేసినందుకు వారిపైన కఠిన చర్యలు తీసుకొని మరి మా కుటుంబ సంఘం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చర్యలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మా జిల్లా సంఘం రాష్ట్ర సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. నా పేరు కడారేలే, కుటుంబ జిల్లా చెప్పండి. ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రెస్ మిత్రులకు, కుర్మ సంఘం జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు, శనార్థులు తెలియజేస్తా ఉన్నాం. గత 2-3 రోజుల నుండి జరుగుతున్నటువంటి విషయం మీద రామడుగు మండలం కొక్కరకుంట గ్రామంలో కుర్మ కులస్తుల ఆరాధ్య దైవం బీరప్ప గుడిని కొందరు దుండగులు ఒకరిద్దరు ఆ యొక్క భూమి మాదని భూ యజమానులు, అందులో ప్రభుత్వ ఉద్యోగస్తులు, కరీంనగర్ హై స్కూలు ఉపాధ్యాయులు తౌటు లింగారెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, రామరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అందరు రెడ్డిలో అనట్లే, ఆ సామాజిక వర్గం జోలికి మేము పోవట్లే. ఎవరైతే ఈ దుండగులను తీసుకొచ్చి మా గుడిని కూలగొట్టే విధంగా ప్రేరేపించారో వాళ్ళు కేవలం ఒక్క కుటుంబం మాత్రమే. ఆ ఒక్క కుటుంబం మా ఆరాధ్య దైవం కులదైవమును మేము కులదైవంగా పూజించుకున్నటువంటి మా కులదైవం బీరప్ప గుడిని వారు మొన్న దుండగులను తీసుకొచ్చి కూల్చివేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ నిధులతోటి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు సెంట్రల్ నిధుల నుంచి 1,50,000 రూపాయలు కేటాయించి అక్కడ కుర్మలకు ప్రతి సంవత్సరం పసక బిర్యానీ చేసుకొని, సంక్రాంతి బిర్యానీ చేసుకొని, ప్రతి 3 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి పండుగ నిర్వహించుకుంటే నీటి సౌకర్యం లేదని చెప్పేసి కొక్కరకుంట కుర్మ కులస్తులు అందరూ వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే మాన్యశ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఒక బోరు బావి మోటార్ మంజూరు చేశారు. అట్లాంటి ప్రభుత్వ ఆస్తిని బోరు బావిని కట్ చేసి మోటార్ను కాల్చేసి వైర్ను తెంచేసి మేము పూజించే ఆరాధ్య దైవం గుడిని కూల్చేసి బెస్తబోయిలు అనేటువంటి మా దైవాన్ని ఇవాళ కాళ్ళతో తన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తుడు, ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గౌరవమైన వృత్తిలో ఉండి ఇలా కాళ్ళతోటి కానీ మా కురుబలను చెప్పుతో కొట్టి అక్కడి నుంచి తరిమేసి ఆయన కొంతమంది దుండగులతోటి కరీంనగర్ నుంచి కిరాయి గుండెలను తీసుకొచ్చి ఆ యొక్క గుడిని కూల్చడం జరిగింది. ఈ గుడిని ఎందుకు కూల్స్తున్నారు? ఇది ఊరు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి బీరయ్య గుడిది.
తాతల ముత్తాతల నుంచి ఉన్నటువంటి మా కుల దైవం ఆరాధ్య దైవం కొలుచుకుంటున్నటువంటి వీరయ్య గుడిని ఇలా ఈ రకంగా కూల్చివేయడం ఇది ఏమైనా చర్య, ఇది పద్ధతి కాదని చెప్పేసి మేమందరం అక్కడికి పోయి లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ పోలీసు విభాగానికి, మండల తహసీల్దార్ గారికి, జిల్లా యంత్రాంగానికి, మండల యంత్రాంగానికి ఇట్టి విషయం మీద పూర్తి నివేదిక మేము ఇచ్చినాం. అయినప్పటికీ కురుమల పట్ల అజాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించి కురుమలతో ఏమైతే ఉద్దేశంతో నిమ్మకు నీరెత్తినట్టు కురుమలు దుండగులను అప్పగించి ఆ యొక్క గుడిని కూల్చేసిన వాళ్ళని మేము పోలీసులకు అప్పగించడం జరిగింది. అప్పగించినప్పటికీ వాళ్ళు ఆ యొక్క దుండగులను ఎవరైతే గుడిని కూల్చివేసిరో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళని పోలీసులకు అప్పగిస్తే, పోలీసులకు అప్పగించిన మరుక్షణమే పోలీసులు మరి ఆ గుడిని కూలగొట్టిన వాళ్ళను విడిచిపెట్టారు. గుడిని కూలగొట్టిన వాళ్ళని విడిచిపెట్టిన తర్వాత కులజులం అందరం తెలుసుకొని న్యాయం కోసం మేము ఇలా రోడెక్కినాం. న్యాయం కోసం రోడెక్కితే మా కురుమల మీద